గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఈరోజు దళిత జన బాంధవుడు, తర్వాత బడుగు బలహీన వర్గాల కార్మిక వర్గానికి ఒక ఆశాజ్యోతిగా వెళ్ళినటువంటి జి వెంకటస్వామి 87వ జయంతి. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ట్యాంక్బండ్ దగ్గర జయంతి ఉత్సవాలు కూడా జరుగుతున్నాయి. ఈరోజు దానికి సంబంధించి మొత్తం రాష్ట్రం అంతా ఆయనకు నివాళి అర్పిస్తుంది. తర్వాత వార్తలు చూసినట్టయితే నిన్న సీఎం కేసీఆర్ ఈ కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి, తర్వాత అక్కడ అధికారుల సర్దుబాటు, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్, భవనాలకు సంబంధించి కూడా మరొకసారి రివ్యూ చేశారు. ఫస్ట్ అన్ని జిల్లాలు కూడా దసరా నుంచి ఆరంభం కావాలి, అన్ని జిల్లాలు కూడా ఘనంగా ఆ రోజు అన్ని జిల్లాలో కార్యాలయాలు ప్రారంభమై పాలన కూడా స్టార్ట్ కావాలని చెప్పారు. ఆయన మెదక్ తర్వాత సిద్దిపేట జిల్లాల్లో ఆయన పాల్గొనడానికి కూడా చెప్పారు. మిగతా జిల్లాలో అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొనాలని చెప్పారు. ఆ తర్వాత ఈ కొత్త జిల్లాలకు సంబంధించి ముఖ్యంగా అదనంగా కొత్తగా వచ్చినటువంటి 4 జిల్లాల ఏర్పాటుకు సంబంధించి వేసినటువంటి హైపవర్ కమిటీ నిన్న భేటీ అయింది. ఆ జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ఉన్నటువంటి అవకాశాలపై ఆ కమిటీ చర్చించింది. ఆ వార్త కూడా ప్రధానంగా అన్ని పత్రికలు కూడా తీసుకున్నాయి. ఇక ఇంకో వార్త చూసినట్టయితే ఈసారి వర్షాలు బాగా పడడం, తర్వాత మిషన్ కాకతీయ వల్ల చెరువులు కూడా నిండడంతో ఒకసారి రాష్ట్రంలో భూగర్భ జలాలు బాగా పెరిగాయి. భూగర్భ జలాలు ఏ స్థాయిలో పెరిగాయి అనేది మొత్తం పూర్తిగా టేబుల్తో నిన్న భూగర్భ జలవనరుల శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చింది. ఆ వార్త కూడా ఒకటి ప్రధానంగా అన్ని పత్రికలు కూడా తీసుకున్నాయి. ఆ తర్వాత ఇంకో జాతీయ స్థాయి వార్త చూసినట్టయితే ఈసారి గృహ తర్వాత వాహన రుణాలు అంటే వెహికల్ లోన్స్, తర్వాత హోమ్ లోన్స్ ఇంట్రెస్ట్ బాగా తగ్గింది. నిన్న ఆర్బీఐ రెపో రేట్ తగ్గించింది, దాంతో ఇక ఇంట్రెస్ట్ బాగా తగ్గింది. నిజానికి దసరా పండుగ సందర్భంగా అందరికీ ఇది ఒక శుభవార్త, ఎవరైనా తీసుకునే వాళ్ళకి అదొకటి ప్రధానంగా ఉన్నటువంటి వార్త. ఆ తర్వాత ఇక అంతర్జాతీయ వార్తలు చూసినట్టయితే నిన్న మనము వైద్యంలో నోబెల్ చూసాం. ఈరోజు ఫిజిక్స్లో 2 శాస్త్రవేత్తలకి నోబెల్ బహుమతి ప్రకటించారు. అదొక వార్త కూడా ప్రధానంగా ఉంది. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. మనం ఈ కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ఆల్రెడీ చాలా ఒడివడిగా అడుగులు ముందుకు పోతున్నాయి. దీనికి సంబంధించి మాట్లాడడం ముందుగా మనతో చర్చలో సిపిఎం నుంచి చిలకంటి రంగారెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే, తర్వాత టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు, కాంగ్రెస్ నుంచి నేరల శారద గారు మారుతున్నారు. రంగారెడ్డి గారు, కొత్త జిల్లాలకు సంబంధించి అన్ని చోట్ల ఎక్కడెక్కడైతే డిమాండ్ ఉందో అక్కడక్కడ ఇవ్వాలి, ప్రజాభిష్టం మేరకే జిల్లాలు ఏర్పాటు చేయాలని చెప్పి సీఎం చెప్పారు. అందుకు అనుగుణంగా ఫస్ట్ అనుకున్న దానికంటే కూడా కొన్ని జిల్లాలు కూడా పెంచారంటే దానికి అవకాశాలు ఏ మేరకు చూడండి చెప్పి ఒక కమిటీ కూడా వేశారు. కమిటీ నిన్నటి నుంచి వర్క్ చేస్తుంది, 2 రోజుల్లో రిపోర్ట్ కూడా ఇస్తుంది. ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు ఈ కొత్త జిల్లాలు, కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్స్ ఏర్పాటు చేయాలని గవర్నమెంట్ ముందుకు వచ్చినప్పుడు అందరం స్వాగతించడం అనేది జరిగింది. తర్వాత ముఖ్యమంత్రి గారు అఖిలపక్ష సమావేశం పెట్టారు. ఆ సమావేశంలో వారు చెప్పింది ఏంటంటే, మాకు ఎలాంటి రాజకీయ ప్రయోజనం అనేటువంటిది లేదు, ప్రజల ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని పారదర్శకంగానే అందరికీ అందుబాటులో ప్రభుత్వ యంత్రాంగాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. అందుకని ఇది శాస్త్రీయంగా, భౌగోళికంగా ప్రజలకు ఉపయోగపడే పద్ధతిలో ఉండాలనేది మా కోరిక. దీనిపైన మీ సలహాలు చెప్పండి, మీరు చెప్పేటువంటి సలహాలన్నీ పాటిస్తాం. ప్రజల నుంచి వచ్చేటువంటి విజ్ఞప్తులన్నీ కూడా మేము దృష్టిలోకి తీసుకొని తర్వాత మళ్ళీ 2 సార్లు అఖిలపక్ష సమావేశాన్ని కూడా పిలుస్తామని చెప్పడం జరిగింది. కానీ ఏంటంటే ఇక మళ్ళీ అఖిలపక్ష సమావేశం ఏమాత్రం కూడా పిలవటం లేదు. ఏకపక్షంగానే వాళ్ళ మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళ నాయకులతో మాట్లాడుకొని నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. ఇవాళ ముందు 27 అన్నారు, ఇప్పుడు 30, 31, 33 దాకా కూడా పోతూ ఉంది. కాబట్టి ఏంటంటే చాలా చోట్ల ఏంటంటే జిల్లాలు ఇంత పెద్ద ఎత్తున పెంచుతున్నప్పుడు మా ప్రాంతాన్ని ఎందుకు జిల్లాగా ప్రకటించొద్దని చెప్పి ఇప్పుడు మా మిర్యాలగూడలో కూడా స్టార్ట్ అయింది. మిర్యాలగూడ అనేది పార్లమెంటు నియోజకవర్గం హెడ్ క్వార్టరు, తర్వాత మొదటి నుంచి పెద్ద రెవెన్యూ డివిజన్. ఇప్పుడు మిర్యాలగూడ కింద మిర్యాలగూడ, నాగార్జున సాగర్, దేవరకొండ, హుజూర్ నగర్ దీంతో కలిపి ఒక జిల్లా ఏర్పాటు కావాలని ఇలా అఖిలపక్షంగా వాళ్ళంతా సమావేశమై రేపు 100 వాహనాలతోటి రావాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకోవటం అనేది జరుగుతుంది. జిల్లాలు ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నప్పుడు సహజంగానే అన్ని ప్రాంతాల వాళ్ళు కూడా మా ప్రాంతాన్ని కూడా జిల్లా తీసుకోవాలని చెప్పి వస్తుంది. రెండోది ఏంటంటే కొన్ని మండలాలు చూస్తే ఏంటంటే మంత్రుల సొంత గ్రామాలు, ఎమ్మెల్యేల సొంత గ్రామాలు, తర్వాత టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్ద నాయకుల యొక్క సొంత గ్రామాలు ప్రజలు కోరకపోయినా కూడా భౌగోళికంగా అవి సరిగా లేకపోయినా అశాస్త్రీయంగా కొన్ని మండలాలు ప్రజలు కోరే పక్కన పెట్టారు.
ఇప్పుడు మా దగ్గర చూస్తే మిర్యాలగూడ, మన అడవిదోలపల్లి, నాగార్జున సాగర్ గ్రామ పంచాయతీ కాదు, అటు మండలం కాదు. తర్వాత ఏంటంటే వాళ్ళు నెల రోజుల నుంచి పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నా కూడా అలాంటివి ఏమి పట్టించుకోకుండా నిన్న టవర్ ఎక్కి కొంతమంది యువకులు ఏంటంటే ప్రకటిస్తారా లేదా సావాలా అని చెప్పేసి కూడా అట్లా నిరసన వ్యక్తం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి వద్దు ప్రజలు ఏది కోరుకుంటే ఇద్దాం, ప్రజల డిమాండ్ ఏముంది ముఖ్యంగా వచ్చినటువంటి ఆ వెలుతులన్నీ చూసిన తర్వాత ముఖ్యమంత్రి గారు అఖిలపక్ష సమావేశంలో పత్రికా ప్రకటనలోనేమో మాకు ఎలాంటి ఉద్దేశం లేదు, ప్రజల కోరిక మేరకు చేస్తూ ఉంటుండ్రు. ప్రాక్టికల్ వచ్చేసరిగానేమో ప్రజల విజ్ఞప్తులు కానీ ఆ ప్రతిపక్షాల విజ్ఞప్తులు ఏం దృష్టిలో తీసుకోకుండా ఏకపక్షంగానే నిర్ణయాలు చేస్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఏ ఉద్దేశంతో చేసినా మళ్ళీ ప్రజల్లో వ్యతిరేకత అనేది కూడా వస్తుంది. చర్చలో బీజేపీ నుంచి సీనియర్ నాయకులు వెండ లక్ష్మీనారాయణ గారు కూడా వచ్చారు. రైట్, శారద గారు మీరు ఎట్లా చూస్తారు కొత్త జిల్లాలో? కాంగ్రెస్ స్టాండ్ ముందు నుండి కూడా చెప్పాము మేము, ఏ కొత్త ఆలోచన చేసినా కానీ ప్రభుత్వము అది ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటే తప్పకుండా మేము సపోర్ట్ చేస్తామనే మాటను ముందు నుండి కూడా చెప్పడం జరిగింది. డిస్ట్రిక్ట్స్ ఫార్మేషన్ యాక్ట్ తీసుకొని ముందుకు సాగండి, అఖిల పక్షాన్ని పిలిపించి వారి నిర్ణయాలను కూడా వారి సూచనలను కూడా తీసుకొని ముందుకు సాగండి అనే మాట కూడా మేము చెప్పడం జరిగింది. 20 జిల్లాల వరకు అంటే పర్వాలేదు, ఇంకో 10 జిల్లాలు యాడ్ అవుతున్నాయి, అందరికీ సౌలభ్యంగా ఉంటుంది అనుకున్నాం. కానీ మరి ఇది 30లు 40లు 50లు ఇలా కొనసాగుతూ వెళ్తూ ఉంటే అంటే మండలానికి ఒక జిల్లాను చేస్తారా ఏంటి వీళ్ళు అనేటువంటి ఆలోచన కూడా ప్రజలకు వస్తూ ఉంది. ఎందుకంటే జనగామ అడగడంలో రీజనబుల్ గా ఉంది, అది దాంట్లో అది మీనింగ్ఫుల్ అది అడగడంలో. ఎందుకంటే వనపర్తి కానివ్వండి, మహబూబ్ నగర్ కానివ్వండి, డిస్టెన్స్ వైజ్ మనం గనక గద్వాల్కి చూసుకుంటే 2 జిల్లాలు అడగడానికి మీనింగ్ ఫుల్. అది కేవలం అది కాంగ్రెస్ వాళ్ళు అడిగినట్టుగా కూడా కాదు. అక్కడ ఎవరైతే ప్రజలు ఉన్నారో ప్రజల నుండి పెద్ద ఎత్తున వెల్లువెత్తింది. అండ్ మాకు సంబంధించినటువంటి శాసనసభ్యులు అక్కడ ఉన్న వాళ్ళు దానికి సపోర్ట్ చేయడం జరిగింది. కానీ ఇలా 30లు 40లు 50లు చేసుకుంటూ వెళ్తే అసలు అన్న చెప్పినట్టుగా టవర్లెక్కి అంటే వాళ్లకు మా హెడ్ క్వార్టర్ ఎందుకు కాకూడదు అనేది ఒకటి. ఇంకొక మాట అక్కడ ఏమవుతుందంటే ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిమాండ్ చేయట్లేరు కాబట్టే మా గ్రామం కానీ మా మండలం కానీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కాలేకపోతుంది అనేటువంటి ప్రెషర్ కూడా ప్రజాప్రతినిధుల పైన వస్తూ ఉంది. అది కూడా మనం గమనించాలి. అంతేకాకుండా ఇంకొక విషయం, ఇప్పటికీ ఉన్న జిల్లాలలోనే చాలా మంది అధికారులు లేరు. ఎగ్జాంపుల్ కరీంనగరే చెప్తాను, డిపిఓ లేక సంవత్సరం అయిందండి. ఇలా మీరు పీడీలు కూడా చాలా మంది ఐసీడబ్ల్యూ కానివ్వండి ప్రతి దాంట్లో అసలు లేరనమాట. ఐసీడీఎస్లో వీటిలలో అంటే ఉన్న వాటికే మనం అధికారులను ప్రొవైడ్ చేయలేకపోతున్నాము. కొత్త జిల్లాలు చేసి వెంటనే మేం చేశాము అనేటువంటి క్రెడిట్ కాకుండా అందరికీ అందుబాటులో ఉండే విధంగా, అంతేకాకుండా అధికారులు కూడా ఉండి సేవలు అందించే విధంగా ఉండాలి అనేది ఆలోచన చేయాల్సినటువంటి అవసరం. లక్ష్మీనారాయణ గారు, ముఖ్యమంత్రి గారు వాళ్ళు నిద్రపోతే రాత్రి కళ్ళలో ఏదొస్తే తెల్లారి అది చేసేటట్టున్నారు. కొత్త జిల్లాలో ఏర్పాటు అట్లాంటిది అంటారా? జనం కోరలేదంటున్నారా? ఇవాళ ఆసిఫాబాద్కు సంబంధించి ఇక్కడ డిమాండ్ తలెత్తినటువంటి పరిస్థితి లేదు. కానీ ఇవాళ ఆసిఫాబాదు కుమరం భీం జిల్లాగా ఏదైతే ప్రస్తావన చేయడం ప్రతిపాదించడం, అదే రకంగా నారాయణపేటకు సంబంధించి అనేక రోజుల నుంచి అక్కడ జిల్లా కావాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ భౌగోళికంగా కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా కానీ నారాయణపేట పాలమూరు జిల్లాలో నారాయణపేట జిల్లా కావాల్సినటువంటి అవసరం ఉంది. కానీ అది నిర్లక్ష్యం గురైంది. అంటే మరి రంగన్న గారు చెప్పినట్టు అఖిలపక్ష సమావేశంలో ఎంత ఆహ్లాదకరంగా ఎంత కోఆర్డినేషన్తో ముఖ్యమంత్రి గారు మాట్లాడినరో, ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దానికి ముఖ్యమంత్రి గారు చేస్తున్న దానికి పొంతలేదు. ఎందుకంటే మళ్ళీ అఖిలపక్ష సమావేశ నిర్వహణ కానీ కనీసం అఖిలపక్ష అభిప్రాయం తీసుకోవడం కానీ ఆ రకం 2 సార్లు పిలుస్తా అన్నారు. ఇంకా ఎట్లాగూ మళ్ళీ తమ అభిప్రాయాలు మళ్ళీ తర్వాత వచ్చినటువంటి అభిప్రాయాలతో అఖిలపక్షం అభిప్రాయం వ్యక్తం చేసే అవకాశం, అఖిలపక్ష సమావేశం పిలిచింది ఎందుకు, మళ్ళీ 2 సార్లకు అభిప్రాయాలు చెప్పే అవకాశం ఇస్తామని చెప్పి ఆ అవకాశాలు ఇవ్వకపోవడం ఎందుకు? ఈ రకమైనటువంటి ఒంటెత్తు పోకట్లు ఏవైతే ఉన్నాయో ఇది అనేకమైనటువంటి దానికి ఇది చేస్తా ఉన్నాయి.
అదే ఇవాళ వికారాబాద్ సంబంధించి అనంతగిరి జిల్లా చేస్తామనేటువంటి అభిప్రాయము సమంజసమైనటువంటి అభిప్రాయం. అసదుద్దీన్ ఓవైసీ ఉత్తరం వచ్చేస్తే ఇదేమన్నా రాష్ట్రపతి ఉత్తర్వా లేకపోతే ఇదా? దాని అనంతగిరి అనేటువంటిది చారిత్రక ప్రాధాన్యత అక్కడ అనారోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు ఆ కొండల్లో తిరిగితే అక్కడ ఉన్నటువంటి వనమూలికలతో మీరు ఏం డిమాండ్? ఆయన లెటర్ రాస్తే మీరు లెటర్ రాయండి. నేను ఒక విషయం అడుగుతాను, ముఖ్యమంత్రి గారికి ఒక ఉత్తరంతో ఉత్తర్వు జారీ చేసేటువంటి స్థితిలో అసదుద్దీన్ ఓవైసీ ఉన్నాడు విపక్షంలో ఉన్నాం మేము, ఏదన్నా మాట్లాడచ్చు, మేము నోటికి ఏదొస్తుంది మాట్లాడదాం కరెక్ట్ కాదండి. ఇది ప్రజాప్రభుత్వం, ప్రజాభిప్రాయం తీసుకున్నాం, ప్రతిపక్షాల అభిప్రాయం తీసుకున్నాం, ప్రజాప్రతినిధుల అభిప్రాయం తీసుకున్నాం. ఇది పరిపాలన వికేంద్రీకరణ కావాలన్న ఉద్దేశంతో ఇది ఇవాళ చిన్న రాష్ట్రాలు ఎందుకు కావాలనుకుంటున్నాం సార్? చిన్న రాష్ట్రాలు కావాలనుకున్నది ఈ దేశం అభివృద్ధి చెందడానికి, ఈ దేశం ప్రపంచంలో ఒక గొప్ప చిన్న మేమేమన్నమాట ఇప్పుడు పాటించాలని కోరుతా ఉన్నాం. శారద గారు మాట్లాడుతూ మా లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ ఏమంటారంటే ఎవరు అడిగారు నిన్నగాక మొన్న గద్వాల్లో లొల్లి పెట్టింది ఎవరు సార్? కాంగ్రెస్ పార్టీ. వినండి సార్, వినండి అమ్మ ఒక్క నిమిషం. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు, మీరు మాట్లాడుతుంటే మీరు మాట్లాడండి, నేను కూర్చుంటాను. గద్వాల్లో లొల్లి పెట్టింది, ధర్నాలు చేసింది, రస్తారోకలు చేసింది, చివరికి రాజీనామా అస్త్రాలను విసిరింది ఎవరు సార్? జనగాంలో లొల్లి పెట్టి ఆగమాగం చేసి ప్రజలందరినీ ఒక్కదాటిపైకి తీసుకొచ్చి లొల్లి పెట్టింది ఎవరు సార్? అంటే ఇది ప్రతిపక్షాలు కావా సార్? మేమన్నది ఇలా సిరిసిల్ల జిల్లాలో ధర్నాలు, రస్తారోకోలు, దాడులు చేసింది ప్రజాభిప్రాయం కాదా సార్? ప్రజాభిప్రాయం మేరకు పరిపాలన సౌలభ్యం కొరకు ప్రజల కొరకు ఇది ప్రజల ప్రభుత్వం అండి. తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ నిర్మాణం కావాలంటే సామాన్య బడుగు బలైన వర్గాల కోసం పరిపాలన వికేంద్రీకరణ అయితే ఇలా జిల్లాలో కేంద్రం నుంచి వచ్చే నిధులు కానీ, రాష్ట్రం నుంచి వచ్చే నిధులు కానీ, ఒక కలెక్టర్లు కానీ, జిల్లా స్థాయి నుంచి ఒక అటెండర్ వరకు ఉన్న అధికారులు పూర్తి స్థాయిలో ఆ జిల్లాను పర్యవేక్షించి చిన్న చిన్న జిల్లాలు ఉంటాయి, ఏది అవకాశం వస్తే అది మాట్లాడతారండి. 26 జిల్లాలంటే 2+4 అంటారు, కేసీఆర్ 6 నెంబర్ అంటారు, 26 జిల్లాలు 2+7 అంటారు. రేపు 30 మళ్ళీ ఇంకొక పేపర్ రాసి 3+3 6 నెంబర్ కేసీఆర్ ది 3+3 వస్తాయంటారు. అంటే ఏ నెంబర్ వస్తే దాన్ని విమర్శించడమేనా? ఎన్ని జిల్లాలంటే దాన్ని విమర్శించడమేనా? 21 అంటే దాన్ని విమర్శించుడే, 27 అంటే దాన్ని విమర్శించుడే, 33 ఒక్కటే అంటే దాన్ని కూడా విమర్శించుడే. మేమేమంటున్నాం చెప్పండి. ఇంకా నిజమైన ప్రజాప్రతినిధులు కోరుకుంటే ప్రజలు కోరుకుంటే ఇంకా కూడా ఆలోచిస్తారు. గౌరవ ముఖ్యమంత్రి గారు నా పరిధిలో లేదు, నేను ఎట్లా చెప్తామండి? ఇప్పటికి ఈ రోజు వరకు 31 జిల్లాలు చేశారు, గొప్ప విషయమా కాదా? నిన్నగాక మొన్న ఏమన్నారండి? ఈ జిల్లా రాకపోతే ఇట్లా చెప్తాం, ఆ జిల్లా రాకపోతే జిల్లాలు ఇస్తే వాళ్ళనే ఇవ్వకపోతే అంటే సార్ సంఘవారు ప్రతిపక్షం రంగారెడ్డి గారు కానీ, మా శారద గారు కానీ, మా లక్ష్మీనారాయణ గారిని ఒక్కటే మాట్లాడతారండి. మీరు మాట్లాడారు కరెక్ట్, సమాధానం ఇవ్వాల్సిన అవసరం సార్. ఒక కలెక్టర్ తక్కువ మండలాలతో ఒక జిల్లా నిజామాబాద్ జిల్లా ఉంది సార్. గతంలో ఇవాళ కామారెడ్డి నిజామాబాద్ గా విడిపోయింది. గతంలో ఒక జిల్లా కలెక్టర్ ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి పోవాలంటే 15 రోజులు పడుతుండండి. ఆదిలాబాద్ 4 జిల్లాలుగా మారింది. గతంలో ఒక జిల్లా కలెక్టర్ ఒక IAS ఆఫీసర్ ఆ జిల్లాను తిరగాలంటే సంగప్ప గారు నిలబట్టేది. ఇవాళ ఇట్లోంచి పొద్దున స్టార్ట్ చేస్తే రాత్రి వరకు ఒక జిల్లాని యుట్టొస్తారు. ఇవాళ ప్రభుత్వం తీసుకున్న ప్రతిష్టాత్మక పథకాలు ఉన్నాయి. మిషన్ భగీరథ కానీ, మిషన్ కాకతీయ కానీ, రోడ్లు కానీ, ఇవాళ పథకాలన్నింటినీ కూడా అమల్లోకి తీసుకురావాలంటే ఖచ్చితంగా ఒక IAS పరిపాలన అవసరం ఉంది మనకు. చిన్న జిల్లాలు దానితో పాటు మండలాలు సార్ సంగపారు శారద గారు అడిగారా లేదా? పెట్టారా లేదా? చెప్పి ఎవరు ఇచ్చింది కదా ప్రజాభిప్రాయం సేకరించి, ప్రజాప్రతినిధుల అభిప్రాయం సేకరించి, ప్రతిపక్షాల అఖిలపక్ష కమిటీలు నేర్పించి పెట్టించి తీసుకున్న డిసిషన్ దాన్ని కూడా వ్యతిరేకం చేశారు. ఈ దేశంలో హర్యానా స్టేట్ ఎంత పెద్ద రాష్ట్రం అండి? 22 జిల్లాలు ఉన్నాయి. దాని వీకెండ్ జనాభా ప్రజలుగా 35 ఏం కాదు. ప్రజలకు సౌకర్యం ఏం సార్?
ఇప్పుడు సరే మరి ఇక రాష్ట్రానికి జీవన్ ఒక ఒక ముఖ్యమంత్రులను చేద్దాం మరి. ఇప్పుడు ఎందుకు చేస్తారు? అఖిలపక్ష సమావేశంలో ముఖ్యమంత్రి గారు చాలా చక్కగా కొత్త జిల్లాలు కొత్త మండలాలు ఎందుకు తీసుకొస్తున్నామో ఆయన చెప్పడం జరిగింది. అఖిలపక్షంలో పాల్గొన్న నాయకులందరూ కూడా అందరూ ఎవరి అభిప్రాయాలు చెప్పారు. చాలా చక్కగా జరిగిన సమావేశం. చివరికి ఆయన మాట్లాడుతూ ఏంటంటే మీరందరూ కూడా ఒక మంచి ఉద్దేశంతో మాకు సలహాలు ఇస్తున్నారు, దీనిపైన మళ్ళీ ప్రజల అభిప్రాయాలు కూడా తీసుకొని మళ్ళీ మేము కూర్చొని ఫైనల్గా చర్చించుకున్న తర్వాతనే నోటిఫికేషన్ అదంతా కూడా పెడుతున్నాం. దానికి ఎందుకు మీరు కట్టుబడి ఉండటం లేదు అంటున్నాం. ప్రజల నుంచి వచ్చిన ప్రజల అభిప్రాయాలన్నీ వచ్చిన తర్వాత ఆ అభిప్రాయాలన్నీ మళ్ళా మేము ముందు పెడతాము. తర్వాత మీ ప్రజల అభిప్రాయాలు వచ్చిన తర్వాత మీరు కానీ అది శాస్త్రీయంగా భౌగోళికంగా ఉండాలి, శాస్త్రీయంగా భౌగోళికంగా ఉండటం లేదని మా పాయింట్. వినండి సార్, 24 జిల్లాలు అనుకున్నాం సంగప్ప గారు. ప్రజాభిప్రాయము, ప్రతిపక్షాల అభిప్రాయాలు, బయట లొల్లీలు, ధర్నాలు, రస్తా రోకోలు, ప్రజలు ఏదైతే ముందరికి రోడ్ల మీకు వచ్చి వాళ్ళు కావాలనుకుంటున్నారో వారి కోరిక మేరకు 24 నుంచి 27 అయింది, 27 నుంచి ఇలా 31 అయింది. ఇది ప్రజాభిప్రాయం కాకపోతే పాకిస్తాన్ అభిప్రాయమా సార్? ఇది ఎవరి అభిప్రాయం సార్? మా రంగారెడ్డి గారు, మా శారద గారు, మా లక్ష్మీగారు గారి అభిప్రాయాలు ఏమి సార్? ఈ 4 జిల్లాలు ఇలా కొత్తగా పుట్టిన 7 జిల్లాలు, గతంలో 24 చెప్పినాం, ఇలా 7 కొత్తగా అయినాయి. ఆ 7 జిల్లాల నిర్ణయం ఎవరండి? ప్రజాభిప్రాయం కాదా? ప్రజల కోరిక కాదా? మా గద్వాల జిల్లా అడిగింది వాళ్ళు కాంగ్రెస్ పార్టీలు కాదా? జనగామ అడిగింది కాంగ్రెస్ బీజేపీ ప్రతిపక్ష నాయకులు కాదా? ఇవన్నీ మేము ఇచ్చినాయా సార్? ఇప్పుడు మీరు ప్రతిపక్ష మీటింగ్ పెట్టలేదు సార్, ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే మీటింగ్ పెట్టలేదు సార్. అడిగేది ఒకటి, పబ్లిక్ ఒపీనియన్ ఏంటి సార్? జిల్లాలు ఎందుకు పెరిగినాయి సార్? జిల్లాలకు మండలాలు కలపాలి, రెవెన్యూ డివిజన్ శాస్త్రీయంగా ఉండాలా వద్దా? కోరిక మేరకు ప్రజలు కోరుకున్న విధంగా ఇచ్చారు. రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు కురవడం, తర్వాత చెరువులు కూడా మొత్తం మిషన్ కాకతీయ కావచ్చు, ఇంకేది కావచ్చు, చెరువులు రిపేర్ కావడంతో బాగా గ్రౌండ్ వాటర్ బాగా పెరిగిందని చెప్పి నిన్న భూగర్భ జలవనరుల శాఖ రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చింది. సో ఈ 2-3 ఏళ్ళు రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అని చెప్పి ఆల్రెడీ కరువు ఉండదని చెప్పి సీఎం కూడా చెప్పారు. జీవన్ రెడ్డి గారు నిజంగానే అన్ని చోట్ల కరువు ఉండదంటున్నారు, పాతకంగా పెరిగింది అంటున్నారు కదా. సో చాలా చెరువులు ఇంకా కొన్ని రిపేర్ కానీ కూడా ఉన్నాయి, వాటి పరిస్థితులు ఉంటాయి. తర్వాత గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వారు కేసీఆర్ గారి కళ నిజమైంది. ఆయుధ చండీయాగం పుణ్యమా వారి యొక్క పాలనలో మిషన్ కాకతీయలో చాలా బ్రహ్మాండంగా ఏదైతే ఇయ్యాల బ్రహ్మాండంగా మేము చెరువులో పనిచేసాం. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తే సంగప్ప గారు, ఎక్కువ చెప్పాను. మా ఆర్మూర్ నియోజకవర్గంలో సార్ దేశంలో అత్యధిక వర్షపాతం పడ్డది. 39.5 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది సార్. ఒక్క చెరువు వేయలేదు సార్. నా దగ్గర 99 చెరువుల పూడిక తీసినాం, పూడిక తీసి చెరువు కట్టలేసినాం. ఇలా దాదాపు ఈ రాష్ట్రంలో 14,000 చెరువులు మేము రిపేర్ చేయిస్తే ఒక్క చెరువు కట్ట కూడా ఎక్కడ తెగలే. 1-2 చెరువు కట్టలు ఎక్కడ తెగినాయో అవి మెయిన్ కెనాల్ తిరిగి ప్రాజెక్టులో నీళ్ళు ఎక్కువైతే చెరువు కట్ట మీ నుంచి పొంగిన సందర్భం ఉంది, కానీ చెరువు కట్ట తెగలేదు సార్. అంత గొప్పగా మిషన్ కాకతీయ పనులు మా దగ్గర జరిగినాయి. ఇది చరిత్ర. దానికి ఇలా బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు నమస్తే తెలంగాణ మీ ముందు పేపర్లో చూసినట్టయితే భూమిలో నుంచి నీళ్లు వంగుతున్నాయి సార్. 70 ఏళ్ళ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నాకు బుద్ధి తెలిసి నా 38 సంవత్సరాలు 39 సంవత్సరాలు నా వయసు సార్. నేను ఎప్పుడు ఇవ్వలేదు సార్ ఇట్లాంటి సంఘటన. భూమిలో నుంచి నీళ్లు వంగడం అంటే ఏం సార్? పాతాళంగా వంగడం అంటే మామూలు విషయం కాదు సార్. అంటే భూమిలో నుంచి నీళ్లు వస్తున్నాయి. జలవనరుల శాఖ చాలా స్పష్టంగా చెప్పింది భూగర్భ జలాలు పెరిగినాయని చెప్పి. మేము ఇలా మా నియోజకవర్గంలో 99 చెరువులు ఉంటే ఎక్కడ అత్యధిక వర్షపాతం పడ్డాయి సార్. ఎక్కడ పడలేదు సార్. 39.5 సెంటీమీటర్ పడితే ఒక్క చెరువు కూడా కట్ట తెగిపోలేదు సార్. దాని యొక్క ప్రత్యేక కారణం ఏంటంటే సార్ మిషన్ కాకతీయ యొక్క ప్రత్యేకత. నేను చెప్పిన మొన్నలాగా చెప్తే మా రంగారెడ్డి గారు, మా చార గారు, లక్ష్మీగారు గారు ఎవరు నమ్మలే. ఇప్పుడు వాళ్ళకు దేవుడే ఊహించారు ప్రత్యక్షంగా. ఒక్కటి కాదు సార్, 14,000 చెరువులు సార్. ఎక్కడ తెగిపోవాలి కదా సార్ ఒకవేళ అట్లా అంటే. పెద్ద ఎత్తున వర్షాలు పడ్డాయి, భూగర్భ జలాలు పైకి వచ్చినాయి, చాలా సంతోషం. ఇక్కడ అయితే ఈటల రాజేందర్ గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు నివేదిక ఏదైతే కేంద్రానికి ఇచ్చారో 2,200 కోట్ల నష్టం, మరి 1,45,000 హెక్టార్లలో 1,23,000 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. మంత్రులందరూ కూడా పంటలు దెబ్బతిన్న దగ్గరికి విజిట్ చేస్తూ ఉన్నారు. రైతుల్లో ఒక సంశయం ఉన్నది. గతంలో కరువుకు సంబంధించినటువంటి నిధులు
కేంద్రం 791 కోట్లు ఇస్తే ఒక్క రూపాయి కిందికి ఒక్క రైతుకి ఇచ్చినటువంటి పాపన పోలేదు. నెలలు అవుతున్నది, ఒక్క రూపాయి ఇవ్వలే కిందికి. 791 కోట్లు కేంద్రం ఇన్పుట్ సబ్సిడీ కింద ఇచ్చిందా? రైట్. అదే ఇంకా విషయం. అదే రకంగా ఆ పాయింట్ తీసుకున్నా. అదే నేను నిజామాబాద్ బార్డర్లో మహారాష్ట్ర ఉంది, దెబ్బతిన్న ప్రాంతానికి వెళ్తే అక్కడ రైతులు చెప్తున్నారు, పక్కకు మాకు 350 మా శివారుకు తగిలి 350 ఎకరాలు మహారాష్ట్రది ఉంది. అక్కడ రైతులకు ఇన్పుట్ సబ్సిడీ వచ్చింది, కానీ మాకు రాలేదు. రైట్. రెండో విషయం వారు చెరువుల గురించి చెప్పారు, కాకతీయ మిషన్ గురించి చెప్పారు. ఈటల రాజేందర్ గారు కానీ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ మంత్రివర్గ బృందం ఏదైతే కేంద్రానికి ఇచ్చిన నివేదికలో 700 చెరువులకు గండ్లు పడ్డాయని ఇచ్చారు. కాకతీయ మిషన్ జరుగుతా ఉంది. మిషన్ కాకతీయ లేని గండు పడ్డాయని చెప్పి నేను ఒక విషయం చెప్పి ఈటల రాజు గారు ప్రకటించారు. నేను ఒక విషయం చెరువుల్లో ఒక్క చెరువు ఎక్కడ లేనట్టుంటే ఆల్రెడీ నేను చెప్తాను. చెరువులు ఏవి ముందు తీసుకోవాలనేటువంటి దానికి ఒక ప్రాతిపదిక ఉంటుంది. నీళ్లకు తట్టుకో ఫ్లో వస్తే చెరువులకు వరద నీళ్ళు వస్తే తట్టుకొని చెరువులను మనం ప్రియారిటీలో తీసుకోవాలి. జీవన్ రెడ్డి గారు చెప్తాను, నేను ఒక విషయం చెప్తా ఉన్నాను, జీవన్ రెడ్డి గారు చెప్తాను, ఆయన ఎంపీపీ చెప్తాను, దాని ఆధారంగా చెరువులు తీసుకుంటారు మిషన్ కాకతీయకు. రాజకీయ కోణంలో మీరు చెరువులు లేవన్నారు వాళ్ళు. ముఖ్యమంత్రి ఈ 700 చెరువులు కనుక మిషన్ కాకతీయ కింద టేకప్ చేస్తే మరి ఎందుకు చేయలేదు? 40,000 చెరువులు తీసుకున్నారు. 40,000 చెరువులు తీసుకొని రాజకీయ కారణాలతో సెలెక్ట్ చేస్తారా? ఏవైతే గండ్లు పడే అవకాశం ఉన్నాయో లక్ష్మీనారాయణ ఒక చెరువు ఇవ్వమండి. ఖర్చు పెట్టమంటే రైతుల గురించి ఒకటండి, రాష్ట్రంలో కరువు విలయతాండవం చేసిన విషయం మనం అందరం చూసాము. ఆ కరువు నివారణ చర్యలు చేపట్టడంలో వీళ్ళు ఫెయిల్ అయిపోయారు. ఇవాళ ప్రకృతి సహకరించి వర్షాలు పడితే ఆ క్రెడిట్ కూడా మాకే రావాలి అంటారు. అంటే ఎవరు ఏ పని చేసినా గానీ ఏం ఖర్చు పెట్టకుండా చేసినటువంటి పనులు మా క్రెడిట్ రావాలి, అనడమే తప్పించి ఒకటి ఉపాధి హామీ పథకంలో చెరువులను మేము పూడిక తీయించిన విషయము వీళ్ళందరికీ తెలిసిన విషయమే. తర్వాత చిన్ననీటి పారుదల శాఖ కింద కూడా మేము చేశాము. ఇవాళ వీళ్ళు మేము మిషన్ కాకతీయ చేశాము కాబట్టే అదే ప్రకృతి సహకరించింది, వర్షాలు పడ్డాయి, దానికి క్రెడిట్ మీరు ఎలా తీసుకుంటారండి? నిజంగా మీరు కరువు నివారణ చర్యలు చేపట్టి కనుక ఉంటే, లేదంటే ఇన్పుట్ సబ్సిడీ ఏదైతే 700 కోట్లు 725 కోట్లుగా వచ్చినప్పుడు కేంద్రం నుండి నిజంగా మీకు రైతులు అంటే ప్రేమ ఉంటే అది రైతులకు చేరేట్టుగా చేస్తే నిజంగా మీకు క్రెడిట్ వచ్చేది. అంతేకాకుండా ఎప్పటి నుండో ప్రతిపక్షాలు కానివ్వండి, ప్రజలు కానివ్వండి గగ్గోలు పెడుతున్నారు, రైతులను ఆదుకోండి, లోన్స్ ఏవైతే ఉన్నాయో అవి రుణమాఫీని చేయండి అని చెప్పి. దాని గురించి పట్టించుకోలేదు. ఆరోగ్యశ్రీ సేవలు దాని గురించి పట్టించుకోలేదు. వర్షాలు వచ్చినాయి, చెరువులు నిండినాయి, మనకు కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత ఏంటంటే ఈ వచ్చినటువంటి వర్షాలు పంటలు పండటానికి అనుకూలంగా లేవు. అంతకుముందేమో అనావృష్టితోటి వర్షాలు లేక పంటలు ఎండిపోయినాయి. తర్వాత వర్షాలు మొదలైన తర్వాత తుఫాను తర్వాత వీటి వల్ల ఏంటంటే ఉన్న కాస్త పంటలు కూడా ఈ అతివృష్టి వల్ల దెబ్బతిన్నాయి. అనావృష్టితో దెబ్బతిన్నాయి, అతివృష్టి వల్ల దెబ్బతిన్నాయి. రైతాంగం బాగా నష్టపోయి ఉన్నారు. భూగర్భ జలాలు పెరిగినాయి, చెరువుల్లో నీళ్లు వచ్చినాయి, కనిపిస్తూనే ఉంది. ఇవాళ నాగార్జున సాగర్కు నీళ్లు రాలేదు. మరి యాగాలు యజ్ఞాలు చేశారుగా, నాగార్జున సాగర్లో కూడా ఒకసారి వచ్చి యాగాలు యజ్ఞాలు చేస్తే నింపితే మంచిదే కదా అది. కాబట్టి 10 ఏళ్ళకోసారో 15 ఏళ్ళకోసారో ఈ తుఫాన్లు పెద్ద ఎత్తున వర్షాలు వచ్చి చెరువులు నిండటం, వరదలు రావటం, గ్రామాలు కొట్టుకపోవటం అనేది సహజమే. అది ఎవరు గవర్నమెంట్లు ఉన్నా కూడా అవి ఆగేదేం కాదు.
కాకుండా జనరల్ గా గతంలో వర్షం పడి 1000 చెరువులు గండు పడేవి, ఇప్పుడు పడలేదు అంటున్నారు. అవును, చెరువులు మరమ్మతు చేశారు. దానివల్ల బాగా నీళ్ళు గవర్నమెంట్ వాటర్ పెరిగింది, నీళ్ళు వచ్చినాయి. చిన్న పంట కూడా నీళ్ళు వస్తాయి కదా, ఈ పంట నష్టపోయిన గవర్నమెంట్ ఆదుకుంటా ఉంది. ప్రభుత్వాలు చెరువులు మరమ్మతుల విషయంలో అశ్రద్ధ చేశారు. ఈ ప్రభుత్వం చెరువుల మరమ్మతులు చేసిన మాట వాస్తవం. దాంట్లో కొంత క్వాలిటీ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనే వేరే విషయం, కానీ చెరువులు మరమ్మతు చేశారు. ఇప్పుడు ఆ వచ్చిన వర్షాల వల్ల చెరువుల్లో నీళ్లు ఉన్నాయి, కనిపిస్తూనే ఉంది, గ్రౌండ్ వాటర్ కూడా పెరిగింది. దానికి కాదనేది ఏం లేదు. కానీ ఇప్పుడు ఈ క్రాప్ మాత్రం రైతులు పంట మాత్రం నష్టపోయి ఉన్నారు. పంట నష్టానికి నష్టపరిహారం ఇప్పించేటువంటి పోయినసారి ఇవ్వలేదు. ఆల్రెడీ కేంద్రానికి నివేదిక సమర్పించినాం. ఖచ్చితంగా పెద్ద ఎత్తున కేంద్రం నుంచి నిధులు రాబడతాం. గతంలో ఇచ్చిన ఇన్పుట్ సబ్సిడీ ఏదైతే ఉందో దాన్ని కూడా కొంత చేరవేసిన మాట వాస్తవం. కానీ వారు మొత్తంగా చేరవేయలేదు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలు ఏ ఊరుకు రైతుల గురించి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది కేవలం తెలంగాణ రాష్ట్రం. రైతుల మీద అంత స్వయంగా మా మంత్రి మా కాన్షియన్స్ తీసుకుపోయి జిల్లాకు తీసుకుపోయి జిల్లాను తిరిగి రాష్ట్రం అంతా తిరిగి నివేదిక సమర్పించినాం సార్. ఒకటి, రైతులకు అత్యధికంగా ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా 17,000 కోట్ల రుణమాఫీ చేశాం సార్. 3 దఫాలుగా ముట్టిపోయినాయి సార్. 9 గంటల కరెంటు రైతులకు ఇస్తున్నాం సార్. వీళ్ళ కాలంలో రైతులు కరెంటు కాల్చి చంపిన ఘనత గత ప్రతిపక్షాలకు దక్కింది సార్. మీరు మర్చిపోయారు. రైతులు వద్దంటారు సార్. సార్ ఎందుకు సార్ 9 గంటలు మాకు 14 గంటలు ఎందుకు కరెంట్ ఇస్తారు సార్? అనే దిశకు తీసుకొచ్చినాం సార్. సంగపారు అంటే రైతులు రైతు రుణమాఫీ రైతుల గురించి కాదు, రైతులకు కరెంట్ ఇచ్చింది రైతుల గురించి కాదు, శారదా గారు, లక్ష్మీనారాయణ గారు, గుడ్ మార్నింగ్ తెలంగాణ. రేపు మళ్ళీ మార్నింగ్ వెళ్తాం.